ఆహా ఏం లేదు, మనకు నచ్చినవే సెలెక్ట్ చేసుకోమన్నారు. మనకు నచ్చినవి ఎంచుకొని పక్కన కట్టేపించుకున్నాం, తర్వాత బేరం ఆడుకున్నాం. దీని హెడ్ క్వాలిటీ చూడండి. అవునన్నా, ఇది మిన్ని ఒరిజినల్ మిన్ని. ఈ విధంగా పోగాలి, రెండు కొమ్ములు కూడా పోగాలన్న. ఓకేనా, రెండు కూడా ఈ విధంగా ఉండాలి. ఓకేనా, మనకు ముర్రా చూపించారు, బన్నీ చూపించారు, మిన్ని చూపించాను. ఓకేనా, ఇప్పుడు మన దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. బాబీ డైరీ ఫామ్లో పడ్డాదోళ్ళు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పి అన్న అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మనది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం. మా దగ్గర నెంబర్ 1 ప్యూర్ ముర్రా దూడలు లభిస్తాయన్న. మన దగ్గర సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయి. మన దగ్గర క్వాలిటీ విషయానికి అయితే ముర్రా, బన్నీ, జాఫరాబాదీ క్రాస్, మిన్నీ దూడలు ఉంటాయన్న. మిన్నీ కూడా ఉంటుందన్న? మిన్నీ ఉందండి ఆల్రెడీ, అందుకే చూపిందామని చెప్తున్నాను. అంటే రేర్ బ్రీడ్ అనమాట. మిన్నీ అయితే 200 గేదెల్లో 1-2 ఉంటాయి ప్యూర్. అంటే క్రాస్ అందులోనే ఉంటాయి. కొమ్ములు కిందకున్నా ఒకదానికి ఊగవండి. బ్రీడ్ నెంబర్ 1 బ్రీడ్ కావాలి అంటే కొమ్ములు కిందకుండి ఊగాలి రెండుని. అది నెంబర్ 1 బ్రీడ్. అది చూపిందామని మీకు చెప్తున్నాను. ఒకసారి చూడండి అన్న, మన దగ్గర ఇవన్నీ 3 సంవత్సరాల దూడలు. 3 సంవత్సరాలు మన దగ్గర సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా అవైలబుల్ అన్న దూడలు. ఈ క్వాలిటీ చూడండి. దూడ ఎంతసేపు కూడా ఈ క్వాలిటీ ఉండాలి. హెడ్ క్వాలిటీ ఇలా ఉండాలని, హెడ్ క్వాలిటీ ఈ విధంగా ఉండాలి. చూడండి, ప్రతి ఒక్కటి కూడా ముర్రా అనేటప్పటికి ఈ రింగ్ క్వాలిటీ, కొమ్ము పలసన వస్తాయి. ముర్రాకి. బన్నీ అనుకోండి లావు కొమ్ములు ఉంటాయి. ఇంకా మీకు ఇక్కడ చూపించాను రండి ఒకసారి. మనం బన్నీ అనేటప్పటికి ఇదిగోండి. కొండ ఒకసారి ఇది తీయమ్మా. ఓకేనా, బన్నీ అనేటప్పటికి మనకి ఒకసారి బయటకు తీసుకొస్తానన్నా. చూపిస్తే ముర్రా బ్రీడ్ కి బన్నీ బ్రీడ్ కి డిఫరెన్స్ ఏంటన్నది అర్థం అవుతుంది రైతులకి. ఓకేనా, రైతులు అందరూ కూడా అనుకుంటున్నారు ముర్రా ఏంటి బన్నీ ఏంటి, బ్రీడ్ విషయం ఏ విధంగా ఎంచుకోవాలి. ఓకేనా, అది చూపించామనుకోండి ప్రతి రైతు కూడా క్లారిటీ వస్తుంది. ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఇలా తీసుకురా. ఇవి అన్న బన్నీ అనేటప్పటికి ఇది రింగ్ క్వాలిటీయే. అవునన్న, బన్నీ అనేటప్పటికి కొమ్ములు లా ఉంటాయి. ఓకే, ఈ హెడ్ క్వాలిటీ అది ఎలా ఉంటది. ముర్రా చూపించండి. ఇవ్వండి, ముర్రా వచ్చేటప్పటికి రింగ్ నెంబర్ 1 ప్యూర్ ముర్రా ఆ విధంగా ఉంటది. ఓకేనా, అది క్వాలిటీ మనం ఎంచుకునే విధానం, తెలుసుకుని బ్రీడ్ సెలెక్ట్ చేసే విధానం అది అనమాట అండి. అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మకానికి అన్న ఇది ముర్రా ఇది బన్నీ అంటారు. మనం పర్టికులర్గా చూడాలి అంటే ఈ విధంగా చూపించామనుకోండి రైతులు కూడా అవగాహన వస్తుంది. డిఫరెన్స్ తెలుస్తాను, తేడా తెలుస్తుంది. ఏం సెలెక్ట్ చేసుకోవాలని కూడా ఆలోచన. వీటికి దానికి డిఫరెన్స్ చూడండి అన్న, మీకు అర్థమైపోద్ది. అవునన్న, అవును, క్లియర్ గా మనకు కనిపిస్తుంది కదా తేడా. ఇవన్నీ కూడా అన్న 3 సంవత్సరాల పాటలు. 3 సంవత్సరాలు. ఇందులో 4 ఎన్నో శమనించినవి ఉన్నాయి. ఆల్రెడీ శమనించమన్నా. కాకపోతే ఏంటంటే ఒక 20 రోజులు నెల అయిందంతే. ఏదైనా కూడా 3 నెలలు చూడు కన్ఫర్మ్ అయితేనే కన్ఫర్మ్ అయినట్టు. ఒక నెల 15 రోజులు 2 నెలలు అదేం కన్ఫర్మ్ కాదు. అంటే మనం ఏంటంటే చేసామని చెప్పడానికే తప్ప కానీ పర్టికులర్గా గ్యారంటీ అది ఏమీ లేదు. అవునండి, ఎందుకంటే హీట్కి వచ్చింది కాబట్టి వదిలేకూడదని చేయించాం. కడితే కడతదే, లేకపోతే లేదు. మనం ఆ విధంగానే చెప్పంతాం రైతుకు కూడా. ఇది కాన్ఫిడెంట్ గా కట్టిందన్నా అని చెప్పం. ఇది కట్టిందన్నా ఒకవేళ కన్ఫర్మ్ అయితే అవుద్ది, లేకపోతే మళ్ళీ వస్తే మీరు వేయించుకోవాలి అని చెప్తాం. అంటే మనకి ఎలాగో హీట్కి వచ్చింది వదిలేస్తే టైం వేస్ట్ అవుతుంది, అవ్వకూడదని ఉద్దేశంతో సెమన్ చేయించారు. అవునండి, ఇదిగోండి మిన్నీ అడిగారు కదా. మిన్నీ అన్న, ఇదిగోండి దీని హెడ్ క్వాలిటీ చూడండి. అవునన్నా, ఇది మిన్నీ ఒరిజినల్ మిన్నీ. ఈ విధంగా పోగాలి, 2 కొమ్ములు కూడా పోగాలన్న. ఓకేనా, రెండు కూడా ఈ విధంగా ఉండాలి. ఓకేనా, మనకు ముర్రా చూపించారు, బన్నీ చూపించారు, మిన్నీ చూపించాను. ఓకేనా, ఇప్పుడు మన దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే బూరీ లేదన్న, బూరీ లేదు. పంచకళ్యాణి కూడా ఉంది. ఓకేనా, అది కూడా చూపిస్తాను. రేట్ అంటే రేర్ బ్రీడ్లు అన్న, ఎవరి దగ్గర ఉండవు. ఈ ఇలాంటి అన్న తేడానికి ఏంటంటే రేట్ ఎక్కువ. ఇది మినిమం ఈ బ్రీడ్ కావాలి అనుకుంటే ఇది 2.5 సంవత్సరాలదే. ముర్రాలో అయితే ఒక 30-35 వేలు పడుతుంది. ఇది మినీ బ్రీడ్ కాబట్టి, రేర్ బ్రీడ్ కాబట్టి 40,000 నుంచి 45,000 మధ్యలో ఉంటది. దానికోసం రేటు పెట్టలేరు రైతు అని ఎవరు కూడా తేరు. అంటే మనం ఏంటంటే చూపించాలి, జనానికి చూపించాలి బ్రీడ్ ఏంటన్నది. అవునండి, డిఫరెన్స్ చూపించాలి. అది మన ఫామ్ లో ఉండాలి, మన ఫామ్ లో ఉండాలి. డబ్బుల కోసం కాదు, మనం ఏం చేస్తున్నాం, రైతుకి ఏ విధంగా ఇస్తున్నాం అని చూపించడానికి ఇవన్నీ. ఇదిగోండి పంచకళ్యాణి. ఇది పంచకళ్యాణి అన్న. అంటే అన్ని పంచకళ్యాణీలు కాదు, అంటే చెప్పడం మనం అమ్ముకోవడానికి ఏంటంటే ఇదిగోండి హెడ్ క్వాలిటీ ఈ విధంగా ఉండాలి. నెత్తి మీద పంచకళ్యాణికి ఇలా ఉంటది. 4 కాళ్ళు వైట్ ఉంటాయి చూడండి. అవునన్నా, తోక టైల్ కూడా ఈ విధంగా ఉండాలి. ఓకేనా, వైట్ వస్తుంది, వైట్ ఉండాలి. ఇది పంచకళ్యాణి నెంబర్ 1 బ్రీడ్. ఓకేనా, ఇంకోండి బొడ్డు కింద కూడా మచ్చ ఉంటుంది చూడండి, మచ్చ. అవునన్నా, వైట్ మచ్చ ఉంది.
అదండి బ్రీడ్కి ఉండవలసిన లక్షణాలు అయ్యి. పంచకళ్యాణి ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే చూపించలేదన్న నేను పంచకళ్యాణి. అందుకే చూపిస్తున్నానన్న. ఓకేనా, ఎవరికి తెలియదు అంటే బ్రీడ్ అని చెప్పముతాం, ఓకే. చెప్పడం వరకేనే తప్ప ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూపించేది ఉండదు ఎవరు. అవునన్నా, ఇంత క్లారిటీగా కూడా ఎవరు చూపించరు మీకు. అవునన్నా. ఒరిజినల్ పంచకళ్యాణికి ఈ హెడ్ మీద ఉండాలి, 4 కాళ్ళు వైట్ ఉండాలి, ఈ తెల్లతోక ఉండాలి, ఓకేనా. ఈ బొడ్డు దగ్గర కూడా తెల్ల వైట్ ఉండాలండి. వైట్ ఉండాలి. అది బ్రీడ్. ఒకవేళ నేను చెప్పింది ఉత్తిదే నిజమా తెలుసుకోవాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, ఓకేనా, అర్థం అవుతుంది ప్రతి రైతుకు కూడా. ఓకేనా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారన్న. మీరైతే రైతులకి అంటే మనం ఏదో అమ్ముకున్నాము చేసామని కాకుండా వాళ్ళకి అవగాహన ఉండాలి, తెలియని వాళ్ళు కూడా తెలియజెప్ప. నేను వాస్తవం నాకు కూడా ఇప్పుడు వరకు తెలియదు ఈ పంచకళ్యాణికి ఈ రకమైన క్వాలిటీస్ ఉంటాయి. అది మెయిన్ ఏంటంటే అన్న అందరికీ తెలియాలి ఇది, ఈ బ్రీడ్ ఏంటో అవగాహన కావాలి. ఓకేనా, అలాంటప్పుడు మనం ఎందుకు మోసం చేయాలన్నా వాళ్ళకి అన్ని ఇలా పెర్ఫెక్ట్గా చెప్పే ఓకేనా ఎంచి ఇచ్చాం మనం. ఓకేనా, వాళ్ళు ఉన్నారా? వాళ్ళ రివ్యూస్ కూడా ఈ వీడియోలో లాస్ట్లో అటాచ్మెంట్ చేస్తాను. ఓకేనా, ఓకేనా, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. మాట్లాడిందాం. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? అది వినుకొండ అన్న, పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా వెనుగొండ నుంచి. వినుకొండ. మీరు ఎక్కడికి వచ్చి ఫోన్ చేశారన్నా నాకు? మేము సామర్లకోట జంక్షన్ వచ్చి ఫోన్ చేసాం, అన్న ఇలా వచ్చాము ఏం పరిస్థితి అంటే వచ్చి తీసుకొచ్చాడన్న మనల్ని ఇబ్బంది లేకుండా. ఆ ట్రైన్కి వచ్చాము. నిన్న నైట్ బయలుదేరి ముందు ఫోన్ చేశారన్న, అన్న ఎక్కడ దిగమంటారు? రాజమండ్రి సామర్లకోట అన్నారు. అన్న రాజమండ్రి దిగి ఇలా ఉంటే కనుక మళ్ళీ బొజ్జు జర్నీ 40 కిలోమీటర్లు మీరు చేయాలి, టైడ్ అయిపోతారు, సామర్లకోట తీసుకోండి. సామర్లకోట రైల్వే స్టేషన్ ఉంది మనకి దగ్గరలో 9 కిలోమీటర్లు అన్న. మన షెడ్కి సామర్లకోట రైల్వే స్టేషన్కి 9 కిలోమీటర్లు. అక్కడ దిగి కాల్ చేయండి అన్నాను. అన్న మార్నింగ్ 6:30 ఫోన్ చేశాడు. అన్న నేను ఇలా రైల్వే స్టేషన్లో దిగానన్న, మా బ్రదర్ని పంపి తీసుకొని వచ్చాం. తీసుకొచ్చిన తర్వాత అన్న ఇక్కడ మనం 70 దూడలు ఉన్నాయి, 70 దూడల్లో కూడా అన్న ఇది ఈ రేట్ అని చెప్పాము. ఆయన సంవత్సరాల దూడలు బిలో 2 సంవత్సరాల లోపల తీసుకున్నారు అన్న మాటలో మనం ఆలకించండి. రేట్లు ఏ విధంగా ఇచ్చాం, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా పెట్టి పంపుతున్నాం అన్నకే ఒకసారి అన్న మాటలో ఆలకించండి. ట్రాన్స్పోర్ట్ అన్నయ్య రీజనబుల్గా మాట్లాడాడు, మనం తక్కువగా తీసుకుంది. ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేద్దామని ఒక కారు తీసుకున్నాను. ట్రాన్స్పోర్ట్ విషయం అయితే అన్న 10 దూడలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పాం. అన్నాళ్ళకి 6 తీసుకున్నారు. 6 ఆటలకి 6 దూడలకి 6,000 చొప్పున, అదే దూడకి 1000 రూపాయలు చొప్పున 6 ఆటలకి 6,000 తోటి వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ పెట్టి పంపుతున్నాం అన్న. వినుకొండ 6,000 కంటే ఎవరు కూడా పంపలేరు అన్న. అది అలా అయినా మనం రీజనబుల్ రేట్లో మనం ఇచ్చి పంపుతున్నాం చాలా జాగ్రత్తగానే. ఇంకొకసారి ఈ అన్న తీసుకున్నాయే ముర్రా దోళ్ళు 4, బన్నీ దోళ్ళు 2 తీసుకున్నారన్న. అన్న ఈచ్ వన్ వచ్చి ఎంతకి ఇచ్చామని చెప్పండి అన్న. ఒక్కో దూడ చెప్పారు 20 చిల్లర, 18,000కి మనం మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఉంది చూసుకున్నా అంటే సరే 19,000 20,000 కాసుకొని ఇచ్చారు. 20,000కి ఇచ్చామన్న. 20,000కి ఇచ్చాం. ఇదిగోండి ఇది ఈ 4 ముర్రాలో ఇదొకటి అదొకటి బన్నీ దూడ అన్న. ఈచ్ వన్ వచ్చి 20,000కి ఇచ్చాం అంటే 6 దూడలు కలిపి 1,20,000 అన్నకే. ఇబ్బంది ఏం లేదు, మనకు వాటి గురించి కొద్దిగా అవగాహన తక్కువ. ఏం లేదు, మనకు నచ్చినవే సెలెక్ట్ చేసుకోమన్నారు. మనకు నచ్చినవి ఎంచుకొని పక్కన కట్టేపించుకున్నాం, తర్వాత బేరం ఆడుకున్నాం. ఇవాళ ట్రాన్స్పోర్ట్ ఇవాళ తీసుకెళ్తున్నాం. మేము ఉదయాన్నే వచ్చాము, ఇబ్బంది లేకుండా బాగా చూసుకున్నారు, మళ్ళీ సాయంత్రానికి పంపించేస్తున్నారు. రూమ్ అవైలబుల్ కూడా అరేంజ్మెంట్ చేసి కొంచెం పీస్ఫుల్గా టైడ్ అయిపోయామన్నా పడుకుంటామంటే రూమ్ తీసుకెళ్ళి రూమ్లో పెట్టామన్నా. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చారు, ఇప్పుడు లోడ్ ఎక్కిస్తున్నాం. అవునన్నా. ఇప్పుడు ఒక మాట అన్న, రైతులందరూ కూడా వాళ్ళ ముక్కు ముఖం మనకు తెలియదు. ఎక్కడో 600-700 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. ఒక ఫోన్ కాల్ కోసం వస్తున్నారన్న. ఎవరైనా మనం రూపాయి పెట్టుబడి కాదు, ఒక ఫోన్ కాల్ కోసం 600 కిలోమీటర్ల నుంచి వస్తున్నారా అంటే వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూడాలి. మన మీద నమ్మకంతో వస్తున్నారు వాళ్ళు. ఆ నమ్మకం మనం పాడు చేసుకోకూడదు. ఈయన పట్టుకెళ్ళిన తర్వాత ఈయన 10 మందికి చెప్పాలి, 10 మంది రావాలి. మనం ఈ విధంగా వెళ్ళాం, ఆయన ఈ విధంగా ట్రీట్ చేశాడు, మనకు నచ్చితే తీసుకోమన్నా లేకపోతే లేదు అని చెప్పి 10 మందిని మన దగ్గర పంపాలన్న. బాబీ డైరీ ఫామ్ ప్రతిదీ కూడా అలాగే చెప్తాం, అలాగే చేస్తాం. చెప్పేతోటి చేసేతోటి వీడియోలో ఏ విధంగా ఉందో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది.